ఆత్మీయులారా, మాస్టర్ గారి గురించిన పావనమైన పవిత్రమైన నిరుపమానమైన ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. సాయి భక్త పరమహంసగా మన మాస్టర్ని పేర్కొనవచ్చు. మాస్టర్ గారు ఒక గొప్ప ప్రభావశీలమైన వ్యక్తి. మనస్సుకు మాత్రమే అర్థమయ్యే కొన్ని విషయాలు ఉంటాయి, అంతరంగం మాత్రమే గ్రహించగలిగి. అటువంటివి మాస్టర్ గారు ఎక్కడున్నా ఆయన చుట్టూ ఒక సంతోషం ఉండేది, ఆయన చుట్టూ ఒక క్రియాశీలమైన వాతావరణం ఉండేది. మనసుకు మాత్రమే అర్థమయ్యేటువంటి ఒక ప్రేమ ఉండేది, ఒక దివ్య తేజము. అది శారీరకమైనది కాదు, మనస్సు మాత్రమే గుర్తించగలిగేది. ఆ విద్యానగర్ కాలేజీలో కానీ, ఆ గదిలో కానీ, ఆయన నడుస్తున్నప్పుడు కానీ, ఎక్కడా ఆయన ఉంటే అక్కడంతా అటువంటి ప్రభావశీలమైన వ్యక్తిత్వం ప్రకాశిస్తూ ఉండేది. దాని గురించి చెప్పుకుందాం. ఆయన ఉదయం ఎప్పుడో 3-4 గంటల ప్రాంతంలో ఎప్పుడో లేస్తారు. లేవడమే మళ్ళీ రాత్రి నిద్రపోయేంత వరకు ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి మారుతూ ఉంటారు. అంతేకాని పనికి మధ్యలో విశ్రాంతి ఇలాంటివి ఉండవు. ఆయన విశ్రాంతి కూడా ఒక పనే. ఒకప్పుడు అమ్మగారు అంటుండేవారు, అలివేలు మంగమ్మ గారు, మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఒక పెద్ద పుస్తకాన్ని తీసుకుంటారు, ఆయన పడుకునే దగ్గర ఎక్కడో కూర్చునే దగ్గర పక్కన పెట్టుకుంటారు. ఒకవైపు మనుషులతో మాట్లాడుతూ తన పని చూసుకుంటూ మధ్యలో 1-2 పేజీలు తిరిగేస్తుంటారు. చిట్ట చివరికి పెద్ద గ్రంథాలన్నీ పూర్తయిపోవడం ఆమె చూస్తుండేవారు. ఒక పనిని గన శ్రద్ధగా చేస్తే ఎలా సంపూర్ణ అవుతుంటుందో దానికి గుర్తాయన. అసలు నిజంగా విశ్రాంతి అంటే పని ఏమీ మానేసి కూర్చోవటం కాదు, ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి మారడం. పరిగెత్తే పనిలోంచి నిలబడి చేసే పని విశ్రాంతి, నిలబడి చేసే పనిలోంచి కూర్చునే పని విశ్రాంతి. అంతేగాని మనలాగా బద్ధకంగా ఉండటం కాదు విశ్రాంతి అంటే. ఆ విధంగా ప్రతి నిత్యము. ఇప్పుడు గన వెనక్కి తిరిగి చూస్తే మాస్టర్ గారు జీవయాత్ర చేసింది ఒక 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో అంటే ఒక మనిషి మొదటి 15 ఏళ్ళు వదిలేస్తే మిగతాయే సచేతనంగా ఉండేవి అనుకుంటే, లేదు మొత్తం కూడా అనుకుందాం. ఆ 50 ఏళ్ల కాలంలో మాస్టర్ గారు 200 సంవత్సరాల్లో కానీ మరొక మానవుడు చేయలేని పని చేశారు. మాస్టర్ గారిని అభిమానించే ఆత్మీయులైన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక విషయం జ్ఞాపకం వస్తుంది చెబుతా. ఈరోజు ఉదయం నుంచి అనేక సార్లు అనుకుంటున్నది. ఒకసారి మాస్టర్ గారు హైదరాబాదులో ఉండగా మనం కూడా ఉన్నాం. మాస్టర్ గారు వస్తున్నారని తెలిసి వెళ్ళి ఆయన కలిసి, ఆయన చంద్రమౌళి వెంకటకృష్ణ గారని వారి స్నేహితులు ఇంటి దగ్గర ఉండేవారు. ఆ వెంకటకృష్ణ గారు మన సికింద్రాబాద్ స్టేషన్కి కొంచెం మోండా మార్కెట్కి పోయే దారిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఆ మేడ మీద ఉండేవారు. ఆయన ఒక అడ్వకేట్, ఆ చంద్రమౌళి వెంకటకృష్ణ గారు. చాలా సహృదయులు ఆయన. ఆ వెంకటకృష్ణ గారు, వారి కుటుంబం, వారందరూ మనకు కూడా ఆత్మీయులే. మాస్టర్ గారి ద్వారా ఏర్పడిన పరిచయం అది. సరే, మాస్టర్ గారు వచ్చారు. ఆ రోజు మాస్టర్ గారు వెళుతున్నారు ఒంగోలుకి.
కొంత టైం ఉంది. ఆ రైలు ఏదో కొద్దిగా ఆలస్యం అవ్వడమో లేదా మేము ముందుగా రావడమో జరిగింది. అప్పుడు మాస్టర్ గారు చెబుతున్నారు, అక్కడ కూర్చునేది కబుర్లు చెప్పుకునేది అట్లా కాదు, అటు ఇటు నడుస్తూ శరీరానికి వ్యాయామం అవసరమని మాస్టర్ గారితో నడవడం కూడా ఒక సాధనే. నడుస్తున్నాం. అప్పుడు అన్నారు, భాస్కర్, మనం పత్రిక ప్రారంభించి ఇదిగో ఈ 5 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో ఒక మనిషి జీవితానికి అవసరమైన దాదాపు ముఖ్యమైన అన్ని విషయాలు మనం ప్రస్తావించుకోగలిగాం, పత్రికలో కానీ సత్సంగంలో కానీ ఇట్లా అని ఒక సందర్భంలో మాస్టర్ అన్నారు. మనం గనక జాగ్రత్తగా ఆయన రాసిన రచనలు, వారి నుంచి వచ్చినటువంటి సత్సంగాలు, ఇలాంటి వాటన్నిటినీ గన జాగ్రత్తగా గమనిస్తే ఒక మనిషి జీవితానికి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైన మాస్టర్ గారి దృష్టి ఏమిటో అదంతా ఆయన వివరించేశారని చెప్పినట్టయింది. కానీ ఇప్పుడు అందులో ఎక్కువ భాగం మనకి అందుబాటులో లేకపోవచ్చు. ఏది ఏమైనా అటువంటి దృష్టి మాస్టర్ గారిదని చెప్పడం నా ఉద్దేశం. సర్వ మానవాళి హితాన్ని కోరి ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో అతడి శ్రేయస్సు కోసం కనీసం ఏమీ మాట్లాడకపోయినా ఆయన ధ్యానించి అతడి కోసం ప్రార్థిస్తారు. అందుకని ఆయన దృష్టి పడ్డా చాలు. అంతటి మహనీయమూర్తి మాస్టర్ గారు అన్నమాట. మేమంతా తరచూ బాబా గురించి, మహాత్ముల గురించి మాస్టర్ గారి ప్రభావంతో రకరకాలుగా చర్చించుకుంటూ ఉండేవాడు. మాలో ఒక స్నేహితుడు అనేవాడు, నేను బాబాకి మాస్టర్ గారి దగ్గర ఒక్కసారి మొక్కాను, నాకు ఒక విషయం అర్థమైందని. ఏమిటి? ఏం లేదు, నేను ఎవరిని మధ్యలో విడవను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు కదా బాబా. నేను ఇక సాధన చేసినా చేయకపోయినా నేను ఎలా ఉన్నా బాబాకు మొక్కాను కనుక ఆయన వచ్చి నా గుండెలో చేరిపోయి ఉంటారు. ఇక నన్ను తరింపచేసేదాకా ఆయన నాతోనే ఉంటాడనే నమ్మకం నాకు కలిగింది అని ఒక సోదరుడు అన్నాడు. అదేవిధంగా ఆ రోజుల్లో ఇంకా హారతులు ప్రపంచం అంతా తెలియని రోజులు, ఆ షిరిడీలో మాత్రమే ఉండేవి. ఒకసారి మాస్టర్ గారు వస్తూ సాయినాథ మహిమ్నా స్తోత్రం అని ఉపాసనీ బాబా రాసిన 15 శ్లోకాలు తీసుకొచ్చారు. సదా సత్స్వరూపం చిదానందకందం. ఏముంది, అవకాశం ఉన్నప్పుడల్లా మాస్టర్ గారికి సన్నిహితంగా ఉండే మేమంతా ఎప్పుడైనా విద్యానగర్లో ఎక్కడైనా ఉంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడంతా చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి అయితే ఒక అర్ధరాత్రి వేళ అక్కడేదో ఉండేవన్నీ వాయించుకుంటా సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారయేతుం స్వభక్తేచ్ఛయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని మహా సంతోషంగా అద్భుతమైన రీతిలో ఆ ఆకాశం, ఆ వాతావరణం అదంతా కూడా ఆ భక్తి స్ఫోరకంగా ఉండేదన్నమాట. ఆ రోజులు ఇక రాకపోవచ్చు, కానీ స్మరించి ఆనందించవచ్చు. సరే, ఏది ఏమైనా మాస్టర్ గారు ఎలా పని చేసేవారంటే, మొట్టమొదట ఏదైనా ఒక పని మన ఎదుట వస్తే ఆ పనిని అసలు దాని వెనక భావాన్ని విస్పష్టంగా ముందు ఎనలైజ్ చేసుకొని అందులో మనకుండే అవకాశాలు ఏమిటో చూసుకొని వాటిలో 1, 2, 3 ఏది ఉత్తమమైనవో నిర్ణయించుకొని పని చేయటం నేర్పారు ఆయన. అందుకని మాస్టర్ గారి దగ్గరకు పోతే ఇంకో విచిత్రం, ఆయనకు ఒక ధ్యానస్థమైన స్ఫూర్తి ఉండేది. బహుశా ఆయనకి 25-30 ఏళ్లలోనే అది వచ్చి ఉండాలి. ఆయన ఏంటంటే, ఏదైనా ఒక విషయం పోయి ఆయన కన్నా మనం చెప్పామనుకోండి, ఆయన ఏం చెప్తాడో అది అన్నిటికంటే సర్వశ్రేష్టమైనది ఉంటుంది. ఇప్పుడు మనం నెల్లూరులో ముఖ్యంగా వెంకయ్య స్వామి వారి విషయంలో పరిశోధన చేస్తూ ఉండే సందర్భంలో ఒక విషయం, ఉదాహరణకు ఒక పెళ్లి గురించి అనుకోండి, వాళ్ళకు ఒక 5-6 సంబంధాలు ఉంటాయి. కానీ సరే వెళ్ళారు, స్వామి దగ్గరికి వెళ్ళారు, కూర్చున్నారు. వాళ్ళని అంటారు ఆయన, అయ్యా మీరు అనుకోండి నేను చెబుతాను అనరు, మీరు ఎన్ని సంబంధాలు అనుకున్నారో వాటికి ఒక్కొక్క గుర్తు, ఒక్కొక్క రాయి పెట్టుకోండి.
ఎందుకంటే ఈ మానవులు ఎక్కడికక్కడ మారిపోయి ఇది అది అది ఇది అనుకుంటారేమో అని నిశ్చయంగా చేయడానికి నిశ్చయాత్మక బుద్ధి కోసం ఒక్కొక్క రాయి పెట్టుకోమనేవారు. వాళ్ళు ఎన్ని సంబంధాలని రాళ్ళు పెట్టుకుంటారు. స్వామి కొన్నిసార్లు వెంటనే స్పందిస్తారు, కొన్నిసార్లు కొందరు సేపు తంబూర మీటి ఆ తర్వాత స్పందిస్తారు, కొన్నిసార్లు ఎక్కువసేపు ఆగి స్పందిస్తారు. అట్లా ఆయనదైన శైలీ రీతులు ఉండేవి. సరే, చివరికైతే ఆయన ఏమంటాడో అది సర్వశ్రేష్టం అవుతుంది. అంటే అర్థమైంది, ఉండే పరిస్థితులలో అత్యుత్తమమైనదేదో స్వామి చెబుతారు, అదే సర్వశ్రేష్టమని తర్వాత తెలుస్తుంది. వాళ్ళు చేసినా చేయకపోయినా, చేస్తే మాత్రం ఉత్తమం అని తెలుస్తుంది, చేయకపోతే దాని ఫలితం అనుభవంలోకి వస్తుంది. అట్లా మాస్టర్ గారు ఏదైనా ఒక విషయాన్ని ఆయన ఎగ్గనపోయి చెబితే ఆయన చెప్పిందే అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది. మామూలుగా సాధ్యం కాని విషయం అది. అది మాస్టర్ గారి దగ్గర ఎప్పుడూ ఉండేది. అది బాగా దగ్గరగా ఉండేవాళ్ళము, ఎప్పుడూ అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళం. అట్లాంటి ఎన్నో వందల సంఘటనలు ఉన్నాయి. మామూలుగా సార్ సూళూరుపేట బయలుదేరదాం అనుకుంటున్నాను అని నమస్కారం పెడితే విభూతి పెట్టి బయలుదేరు అన్నారు. అప్పట్లో బస్సులు తక్కువ, వెళ్ళడానికి అవకాశం, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. మాస్టర్ గాన విభూతి ఇచ్చారా క్షణాల్లో అన్నీ సమకూడి వెళ్ళిపోతాం, ఇబ్బంది ఉండదు. ఆయన అట్ట కాకుండా కూర్చోన్నారు. సార్ అర్జెంటుకి వెళ్ళాలా, బస్సు ఉందనో ఏదో ఒకటి చెప్పి వెళ్ళామనుకో ఇంకా మన ఇబ్బందులు చెప్పడానికి వీల్లేదు. అట్లుంటాయి. ఆయన చెప్పింది చేశామో పరమాద్భుతంగా ఉంటుంది, పరమ అద్భుతంగా ఉంటుంది. అన్నిటికంటే అది సర్వశ్రేష్టమై ఉంటుంది. నల్లేరు మీద నడకలాగా ఆకాశంలో హంస మీద వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. ఒక విషయం చెబుతాను. ఒకసారి ఏం చేసామంటే మా స్నేహితులందరం కలిసి, వాళ్ళలో ఒకరికి కలిచెళ్ళు బంధువులు ఉన్నారు, వాళ్ళ మైన్స్లో పనిచేస్తారు. ఆ రోజు మైన్స్కి వెళ్ళి ఆ మైన్లను చూడాలని, అబ్బరకం మైన్లు, అదే మైకా మైన్స్ చూడాలని అనుకున్నాం. సరే, అందరం కలిసి అనుకుని ఒక దగ్గర గూడూరులో కూరగాయల కన్నయ్య దగ్గర కలిసి అక్కడి నుంచి వెళదాం అని నిర్ణయించుకున్నాం. నేను కొత్తపల్లి నుంచి రావాలి. వచ్చి మాస్టర్ గారికి నమస్కారం పెట్టి కూర్చోగానే మాస్టర్ గారు ఇంకేం మాట్లాడలేదు. సాయిబాబా చరిత్ర ఒకటి, అప్పటికింకా మాస్టర్ గారి చరిత్ర రాలే, వెంటనే ఇచ్చి ఇసిరేసి పారాయణ చేయన్నారు. ఇంకా ఆయన ఆజ్ఞకు తిరిగే ఉంది. సరే, ఇంక మీద విషయాలన్నీ పక్కన పెట్టి శ్రద్ధగా, చాలా శ్రద్ధగా, అర్థవంతంగా ఆ పుస్తకం పారాయణ పూర్తి చేశాను. నేను ఉదయం 7 గంటలకు వెళ్ళాం. మనం 12:30, 1 గంట మధ్యలో అది పూర్తయింది. మాస్టర్ గారు అన్నారు, చాలా శ్రద్ధగా చేసావు, బాగుంది, పారాయణ అలాగే చేయాలని అవతల ఎవరికో కూడా చెప్పారు ఆ రోజు. సరే, అప్పుడు విభూది ఇస్తూ అన్నారు, ఇంత నువ్వు ఎక్కడికి వెళ్ళాలని వచ్చావు అని. సార్ ఇట్లా మైన్స్ చూడడానికి వెళదామన్నారు ఫలానా ఫలానా మా స్నేహితులు, అందుకని వచ్చాం సార్. అయితే బయలుదేరు అన్నారు. మేము కలవాలనుకుంది ఎప్పుడు, ఉదయం ఎప్పుడు, కానీ మాస్టర్ గారు వెళ్ళు అన్నారుగా. ఆ మాటలో అద్భుతమైన లోతు ఉంటుందని మనకు తెలుసు. అంతే, ఏం మాట్లాడకుండా బయలుదేరి గూడూరులో దిగేటప్పటికి ఎవరెవరు మిత్రులమైతే వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కళ్ళు ఇక్కడ పెట్టుకొని ఆకలితో అల్లాడతా ఉదయం నుంచి ఎదురు చూసి ఉన్నారు. అక్కడ పరిస్థితులు సమకూడలేదు. ఎప్పుడైతే మనం పోయి అక్కడ దిగామో గబగబా అన్ని పరిస్థితులు బాగా వచ్చేసి కలిసేడు చేరిపోయాం. మాస్టర్ గారి యొక్క భావం అట్లా ఉండేది. ఆయన భావస్ఫూర్తి, ఆయన తపోశక్తి, ఆయన హృదయ నియతి, ప్రేమ స్ఫూర్తి అంతగా ఉండేది. అట్లాంటి మనుషులు జీవించిన కాలంలో మనం ఉండడం ఎంత ధన్యత. మనం వివేకానంద స్వామిని చూడలేకపోయాం, రామకృష్ణ పరమహంసని దర్శించలేదు, రమణ మహర్షి పాదాలు అర్చించలేకపోయాం, సాయినాథుల వారి కాలంలో మనం ఉండలేదు. కానీ మాస్టర్ గారి కాలంలో ఉన్నాం. ఆయన దయామృతాన్ని మనం చవిచూచాం. అది ఈనాటి తరువాతి తరాలకు చెప్పుకోవటంలో ఉండే సంతోషాన్ని అనుభూతి చెందడమే ఈ సత్సంగం యొక్క పరమోద్దేశం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।